తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజల సేవ భావంతో నిరంతరం పాటుపడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న దీక్షా దక్షతతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను
మాపై ఉంచిన విశ్వాసాన్ని వృధా చేయకుండా నిత్య చైతన్యంతో ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించినదై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. సభాధ్యక్షుడు మా జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్ గారు, గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రులు ఎన్నికల గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రులు జనార్దన్ గారికి, నా సంస్థల శాసనసభ్యులు కేసీఆర్ గారికి, అలాగే శివానందరెడ్డి గారికి, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ప్రదర్శన సూర్యభగవానుడు ఆదివారంలో ఆయన పండుగ ఆదివారంలో ప్రదర్శనం కావడం, సూర్యభగవాను కావడం చాలా అదృష్టం. ఈరోజు మా పండుగ కావాల్సింది కాదు. నేను ఒక్కరికి సందర్భంగా నిర్వహిస్తున్నాను. అందరూ వస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా మన నంద్యాల జిల్లాని ఎప్పుడు మహిళా ప్రేక్షకులు కాలేదు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మహిళలకు చాలా పెద్ద పీటలు. దానికి నిదర్శనం ఈరోజు ఒక మహిళను మన ప్రాంతంలో అధ్యక్షులుగా చేయడం అనేది మన పార్టీ గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు గొప్ప నిర్ణయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు 8 కిలోగ్రాముల మైనారిటీ నాయకుడికి ప్రధాన కార్యదర్శి పదవికి గౌరవించిన పార్టీ. అలాగే ఈరోజు వేదిక మీద జిల్లా కమిటీ అంట అన్ని కులాలకు సమతుల్యంగా ప్రాధాన్యం ఇచ్చి అందరూ ఉండాలి, అందరూ సమానమైన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ పుట్టిందే అడుగు బలమైన వర్గాల కోసం పార్టీ. ఆ రోజు అందరూ సరిగ్గా కార్యక్రమాన్ని ఆశీర్వాదాలు. సో ఈరోజు వేదిక మీద ఉన్న ప్రవాహ సిద్ధాన్ని అధ్యక్షురానికి, ప్రధాన కార్యదర్శి, వేదిక మీద ఈరోజు ప్రవాహ సిద్ధాన్ని చేసిన జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఒకసారి మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఒక చిన్న విన్నపం. రాష్ట్రీయ అధ్యక్షుడు పార్టీ ఆఫీసు సపోర్ట్ అందరు సపోర్ట్. జిల్లా పార్టీ కార్యాలయంలో దయచేసి మా అధ్యక్షురాలు ఎన్నికవ్వడం ప్రధాన కార్యదర్శిగా లోకల్లోనే ఉంటాడు. మాకు పార్టీ కార్యకర్తలకు పార్టీ జిల్లా కమిటీ కానీ నిత్యం మీరు ఒక షెడ్యూల్ పెట్టుకొని కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి పార్టీ కార్యాలయం తీసుకోవచ్చు. గతంలో కొంతమందికి జరిగింది. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. కానీ జిల్లా పార్టీ అంటే ఒక పార్టీ మొదటి క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒక విధి విధానాన్ని పాటించే పార్టీ. కాబట్టి మీరు తప్పకుండా ఓపిక చేసుకొని మీ నియోజకవర్గాల్లో మీరు ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడున్నా, ఏదైనా ఎవరు ఖచ్చితంగా 9 రోజులు మాత్రం పార్టీ కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉండాలని చేస్తున్నాం. అది మీరు దయచేసి అధ్యక్షులాగా, ప్రధాన కార్యదర్శిగా, మీరు జిల్లా కమిటీలో ఉండడం వల్ల మొదటి నుంచి అసలు పార్టీ పుట్టిన దగ్గర పార్టీలో ఉన్నా కాబట్టి గౌరవంగా నా వృత్తి పట్టుకోవాలన్నా ఏసీ కాబట్టి విధి విధానాలు తెలుసు కాబట్టి దయచేసి మీరు అందరికీ చాలా ఉంటుంది.
అమ్మాయిని పనిచేస్తుంది వాళ్ళు ఇబ్బంది విధానంగా సమస్యలు తీసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి పాటించాలని చెప్పేసి నా విజ్ఞప్తి. తప్పకుండా పాటిస్తానని చెప్పేసి కూడా రాజకీయాలు వాళ్ళు చేసినాడు మాకు పొరపడ్డాడు. చట్టం అధికారులు కష్టపడాలి. ఈరోజు మా అధికారంలో ఉన్నాం, రోజు అధికారం ఉన్నామని మనం కోరుకుంటా మనం ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నారు, కానీ ప్రజలు ఒకసారి అభిప్రాయం చేస్తారు. కానీ కార్యకర్తలు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉన్నారు. కార్యకర్తలు కాపాడుకుంటేనే ఈరోజు మన అధికారంలో ఉన్న కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళ కోరిక వాళ్ళ కోసం పని చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు నెత్తిలో పెట్టుకుని మనం మోస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా ప్రయాసం చేయాల్సిన బాధ్యత మన వాళ్ళ ఆలోచనని మనం పరిష్కారానికి తీసుకుపోయి మాకు ఏ అవసరాలు ఎన్నికైతే పరిష్కరించాల్సిన బాధ్యత మనపైన కాబట్టి కార్యక్రమాలు తప్పకుండా ఫాలో కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ మాట్లాడడం లేదు. ఇప్పుడు మాట్లాడే ఖచ్చితంగా పాటిస్తాను, మేము కూడా పాటిస్తున్నాం. నియోజకవర్గాలు బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కావాలని ప్రజలకు అడ్డమైపోయింది. ఈ సందర్భంగా అయినాక సురేంద్ర గారి పెట్టు వాస్తవంగా ఈ సంవత్సరం నదిలో నీళ్ళు కేసీఆర్ అప్స్ట్రీమ్ కింద కేసీఆర్ కంటే శ్రీశైలం నుండి డైరెక్ట్ నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళకి సమస్య. ఒరిజినల్ కేసీఆర్ దుర్గమంత్రం నుంచి నీళ్ళు వస్తాయో దుర్గమంత్రంలో గేట్ కూడా కొత్త గేట్ కలుగుతున్నారు కాబట్టి నదికి నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి మన విషయంలో ఐఐటీ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. కానీ మనం మీటింగ్ పెట్టేటప్పటికే చాలా పట్టాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మన జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్యులు మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి, మంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి ఇరిగేషన్ సెక్టర్ అలాగే మన ఇన్ఛార్జ్ కేశవ్ గారి దృష్టికి అధికారుల దృష్టికి సెక్రటరీ విషయాన్ని తీసుకుపోయి సో ఖచ్చితంగా నీళ్ళు కావాలి. దగ్గర అంటే లెక్కలు 40,000 కానీ 75,000 ఎకరాలు ఉంది మన రాష్ట్రంలో చెప్పాలి. తప్పకుండా ఈ పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉందని చెప్పేసి తెలియజేసి నిన్న ఒక కాంట్రాక్ట్ ఇమీడియట్ గా నీరు మొదలడం జరిగింది. కేసీఆర్ కూడా రైతులకు నేను చేసిన పార్టీ కార్యక్రమం మీరు ఎదురున్నారు. ప్రతి గ్రామంలో నీరు కూడా దగ్గర ఉంది. దీన్ని సక్రమంగా నీరు పొదుపుగా వాడుకుని ఎందుకంటే ఇష్టానుసారంగా వాడే స్త్రీలు వస్తున్నాయి కదా చెప్పేసి వాడవాన్ని ఎత్తుపెట్టి 20 నెలలు వాడుకొని అంటే నీరు వేసే వాళ్ళు కావాలనిచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ప్రతి గ్రామంలో మన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కావాలనుకుంటున్నట్టు ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకొని పంటలు కాపాడడానికి మన ప్రభుత్వం సహకరించారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్క రైతు చివరిలో ఉన్న ఎకరానికి కూడా నీటి ఇవ్వాలనేది మా ప్రభుత్వ ధ్యేయం కాబట్టి దయచేసి దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతసేపున్నా బురదలనే వాళ్ళ బాగు చేసే వాళ్ళకి బురద తల్లినే అలాగే కాబట్టి ఆ బురదలు మనం ఎక్కడెళ్ళాలి అన్ని మొత్తం వాళ్ళ మొదలు మీద ఆకలి ఇప్పుడే మొదలు పెట్టిన నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి నా సోదరి శ్రీ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఎన్నికైనటువంటి సోదరుడు వినోద్ గారికి అభినందనలు, శుభాభినందనలు. అదేవిధంగా జిల్లా కార్యవర్గం ఎన్నికైనటువంటి అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రులు శ్రీ నిర్మల్ గారికి, శాసనసభ్యులు శ్రీ బుద్ధా రాజశేఖర రెడ్డి గారికి, దేవశ్రీ గారికి, వివేకానంద గారికి, శివానంద గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, విలేకరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఈరోజు సోదరి
ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోరుకుంటా ఉన్నారు, ఏ పార్టీ చరిత్ర ఏ విధంగా ఉంది, ఏ పార్టీ ఏ విధంగా ఉంటుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు మనకు పట్టాభిషేకం చేసి పట్టణం లెక్క పెట్టారో, వచ్చిన తర్వాత మన నాయకులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇటు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి ఏ మాట ఇచ్చామో ఇచ్చిన మాట కోసం ప్రజలను తప్పించుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని దిగుజయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనమందరూ కూడా కలిసి ఇంకా జిల్లాలో అభివృద్ధి పనులు తీసుకెళ్ళాలి. జిల్లాలో అభివృద్ధి పట్ల కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి సంబంధించినటువంటి కూడా పరిష్కారం చేయాలని కూడా నేను జిల్లా అధ్యక్షులందరూ కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మన మీద పాత్ర పెరిగింది, ప్రజలు మనకు ఇచ్చేటువంటి నాణ్యత ఇచ్చారు. మళ్ళీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలు అందరూ ఒకటే పోరాటం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అగ్ర భాగాలు పెట్టి ప్రతి చోట్ల ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో మనం గెలవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు మమ్మల్ని అంటున్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎక్కడ అంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు శ్రమ ఉంటే మీరు గతంలో చేసిన పాపాలు, మీరు చేసినటువంటి వేధింపులు, మా కార్యకర్తలు వేధించిన వేధింపులు ఎక్కడా కూడా మేము వేధింపులకు పోవడం లేదు. ప్రజాస్వామ్య భద్రతలు కూడా పోలీసులు కూడా పెట్టకుండా చేస్తున్నారని కూడా ధైర్యం. ఈరోజు మనం ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మా గవర్నమెంట్ వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, చూస్తాం ఏది చూసేది మీరు ప్రభుత్వం చేసేది లేదు. ఒకసారి సమావేశిస్తూ ఉన్నాం. ప్రజలకు ఒకసారి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా దగ్గర మీరు ఈరోజు జిల్లాలో మాట్లాడే అర్హత కూడా మీరు లేదు. గెలిచిన పదకొండు నుండి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాల పాల్గొని ప్రజా సమస్యలు మాట్లాడుతుంటే ఎక్కడ మాట్లాడతారు? రోడ్డుకి వెళ్తే రోడ్డు మాట్లాడతారు, పట్టణాలతో మహారాజాలు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది మీ తెలుగు ఈరోజు అసెంబ్లీ మాట్లాడుతున్న సమస్యలు రాయల ముఖ్యమంత్రుల సమస్యల మీద మాట్లాడుతున్నాం. దానికి ఈ రోజు రాయలసీమ నిర్ణయించిన కదా తెలుగుదేశం పార్టీకి నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలియజేస్తాము. ఏదైతే మీరు నాడు గ్రామీణ చిన్న చిన్న చేస్తారు, ఆ రోజు గ్రామీణ చిన్న చిన్న గ్రామాల్లో సీసీలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎంతైతే ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఈ రోజు మనం చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సత్యంలో సమానంగా చేస్తాము. ఈ రోజు దేశంలో గ్రామాల్లో చేస్తున్నారు. నేను ఎంతసేపు జాతీయ కుటుంబాలి మా ఊరికి ఎంత దూరమైన వెళ్ళడానికి మా పార్టీ సంస్కృతిలో చేస్తా ఉన్నా. ఈ మధ్యగా రాష్ట్రాన్ని దోచుకోవట్లేదు. ఈ దోచుకొని తెలుసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవాలి. మనందరూ ఖచ్చితంగా పనిచేద్దాం. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాయలసీమ విషయంలో ఎన్నోసార్లు చేశాం. ఏ విషయాన్ని చెప్తున్నా ఖచ్చితంగా వారికి జవాబు చెప్తాం. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పసుపొక్క జెండా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరినీ ఎదురు మాట్లాడాలని కూడా చేశారు. మా రాజశేఖర్ పైకి ఎంపీ లేదు, ఏ మాట్లాడాలి నేను ఏం మాట్లాడదు. నాకు కాబట్టి ఏదైనా అందరూ కలిసినట్టుగా జిల్లా ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఎదురు నుంచి మాజీ అధ్యక్షుడు ఆయన నాయకత్వంలో
పార్లమెంట్ జరిగింది. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడు మల్లెల రాష్ట్రం చెప్పాడు, పెద్దవాడిని నేను బీసీ వాడిని నేను కర్తవ్యం నిర్వహిస్తాను బాధపడేవాడు. దానికి పడినట్టుగా మంత్రి గారు మంత్రి గారు జనార్దన్ గారు వారి స్టేట్ బలంగా మీరు ఇంకా ఆయన అందుకోవడం ఆయన బాగా మంచిది. రాజశేఖర రెడ్డి బాగా మంచిది. 7 రోజులు వేపిస్తాం, 6 రోజులు వేపిస్తాం. జిల్లాకు అధిష్టానం రావడం భర్త తెలుగుదేశం పార్టీకి సేవ చేశారు. ఆయన జిల్లా మార్కెట్ వల్ల మొట్టమొదటి అధ్యక్షుడు మన జిల్లాకు మహానాడు పెట్టారు. తర్వాత రాజశేఖర్ గారు మన అమ్మాయి మున్సిపాలిటీ కాబట్టి ఈరోజు ఉత్తరమైన బాధ్యులు సురేందర్ గారు ఈ కార్యక్రమంలో తప్ప కార్యక్రమాలు ఏదైనా నడిపిస్తారో ఈ భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు ఈ చేతుల్లోకి నిశ్చయించే సందర్భం. తెలుగుదేశం పార్టీ చేశారు. ఎప్పుడు 1952లో హైదరాబాద్ గారు జీవీ గారు వీరందరూ కలిసి పార్టీని ఊరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇద్దరు పార్టీ తెలుగుదేశం పార్టీ మంచి భవిష్యత్తుని బ్రహ్మణి ఆ రోజుల్లో వాళ్ళు అందరూ పార్టీ డిస్టర్బ్ చేశారు. దాని బీవీ మోహన్ గారు బీవీ మోహన్ గారు చెప్పారు. కుమారుడు గారు శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి గుర్తున్న బాధ్యత ఈరోజు చాలా తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఎన్నో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అధికారంలో పుట్టేది కాదు, అధికారం ఏదో పుట్టేది సమస్య. ఇప్పుడు నేను చేసే పార్టీ అధ్యక్షుడిగా నాతో పాటు ఎక్కువ దాదాపు 8 సంవత్సరాలు
అధికారంలో వస్తే కొత్త సముద్రాలు పెట్టారు. శ్రీమంతం దర్శనం అది ఇచ్చి అది వెంకటేశ్వరి ఆ కొత్త సముద్రాలు అదే ఇలా సచివాలయం ఈరోజు దాకా మన రాజ్యాంగంలో ఆశ